అందరూ బాగున్నారా? ఇప్పుడంటే మనకి చాలా రకాల స్వీట్స్ దొరుకుతున్నాయి కానీ మన రోజుల్లో మెమరీస్లో ఉన్న కాజాలని మర్చిపోతే ఎలా అండి? ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా కాజాలను ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇవి పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. దీనికోసం ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదండి, అది వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మనకి కావాలంటే ఆయిల్ కానీ డాల్డా కానీ యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి కలిపిన తర్వాత పిండి ఇలా ముద్దలా అవ్వాలండి. అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలండి. తర్వాత ఈ పిండిని అన్నీ ఒకే సైజు బాల్స్లా తయారు చేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడి పిండిని చల్లుకొని వీలున్నంత వరకు పల్చని చపాతీలా తయారు చేసుకోండి. ఒకే రకంగా పల్చగా తయారు చేసుకోండి. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా ఉండకుండా చూసుకోండి. ఇలా మిగిలిన ముద్దలన్నీ కూడా చపాతీల్లా తయారు చేసుకుని ఆ తర్వాత ఒక చపాతీని తీసుకుని దాని మీద 1 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మరి కొంచెం పొడి పిండిని చల్లుకోండి. ఇక్కడ మీరు మైదా పిండి కావాలంటే చల్లుకోవచ్చండి, లేదంటే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నారంటే మనకి ఇంకా మంచిగా వస్తుంది. ఇలా పిండిని ఆయిల్ని చల్లుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా మధ్యలో గుల్లగా వస్తాయండి. అప్పుడు సిరప్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఒక 5 చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం పెద్దగా తయారు చేసుకోండి. ఇప్పుడు వీటిని రోల్లా చుట్టుకుందామండి. ఇవి గొట్టం కాజాలా వస్తాయండి. మీకు మడత కాజాలా కావాలంటే అంటే లేయర్స్గా వస్తాయి కదా, అలా కావాలంటే ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేయకూడదండి. ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా రోల్ చేసేసుకుంటే మనకి అవి లేయర్స్ లాగా వస్తాయి. 2 ప్రాసెస్ సేమేనండి. లాస్ట్లో ఎడ్జ్లో ఓపెన్ అవ్వకుండా కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ప్రెస్ చేయండి. ఇప్పుడు రోల్లా చుట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ చాక్కి పిండి అంటుకుపోతుంది అనుకుంటే చాక్కి కొంచెం పొడి పిండిని చల్లుకుని ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ ఈక్వల్ షేప్లో వచ్చేలాగా చూసుకోండి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వైటీకి చాలా వరకు దూరంగా ఉన్నానండి. కానీ మనం 6 మంత్స్ వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఛానల్ మానిటైజేషన్ పోతుందంటండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మనం మానిటైజేషన్ కావాలని చాలా స్ట్రగుల్ అయ్యాము, ఆశపడ్డాము, కష్టపడ్డాము, చాలా ఫేస్ చేసి ఉంటాం కదండి. కనీసం అమౌంట్ వచ్చినా రాకపోయినా మనకి ఛానల్ అయినా మిగులుతుంది అన్న ఉద్దేశం మీద మంత్లీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇప్పుడు ఈ పీసెస్కి కూడా కొంచెం లైట్గా ప్రెస్ ఇచ్చి ఒక షేప్ తయారు చేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనం పాకం తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండికి 1.5 కప్ షుగర్ తీసుకున్నానండి. మేము కొంచెం షుగర్ తక్కువ తింటాము. మీరు స్వీట్ ఇష్టపడేటట్లయితే 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల షుగర్ తీసుకోండి. తర్వాత 1 కప్ వాటర్ వేసుకుని స్టవ్ పైన ఉంచి షుగర్ మొత్తం కరిగించండి. ఆ తర్వాత 4 యాలకులను వేయండి. 1-2 సార్లు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత లెమన్ని వేయండి. ఈ పాకానికి లెక్కేమీ ఉండదండి. ఆయిల్ లాగా జిడ్డుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కాజాలని ఫ్రై చేసుకుందామండి. ఈ ఆయిల్ చాలా లైట్ వేడిగా ఉన్నప్పుడే సిమ్లో ఉంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ సార్లు కదపవద్దు, కొద్దిసేపటికి అవే పైకి వస్తాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటిని పంచదార పానకంలో వేసి 2 మినిట్స్ ఉంచాలండి. అప్పుడు ఇవి పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి. ఇవి కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇవి మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. పైన
ఆ క్రిస్పీనెస్ అలానే ఉంటుంది, లోపల జ్యూసీగా కూడా సాఫ్ట్గా టేస్ట్ సూపర్గా ఉంటాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.